హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? జై బోలో బెద్దమ్మ తల్లికి జై. రీసెంట్గా మా ఇంట్లో వాళ్ళైతే బెద్దమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళారండి దర్శనం చేసుకోవడానికి. అమ్మవారు అయితే సూపర్గా ఉన్నారండి. చూసారు ఎంత రెడ్గా ఉన్నారో. యాక్చువల్లీ మా ఇంట్లో వాళ్ళు వెహికల్ మీద మెట్రో పోదాం అనుకున్నారు, కానీ వెహికల్ త్రూ వెళ్ళారు. ఎట్లన్నా దగ్గర దూరం ఉందనుకున్నారు ఫస్ట్, కానీ మెట్రో నుంచి గుడి చాలా దగ్గర ఉందండి. మంచిగా నడిచిపోయి వెళ్ళొచ్చు. గుడి అయితే చాలా పెద్దగా ఉంది, మస్తు అయింది గుడి అంట. ఫ్రెండ్స్ డెవలప్ మంచిగా చేశారంట. చూసారు ఎంత బాగుంది. అండ్ దర్శనం తర్వాత లోపల ఫోన్ అలౌ లేదు కాబట్టి, అంటే ఫోటోస్ అవన్నీ తీసుకున్నారు కాబట్టి. అండ్ ఇక్కడ అన్నం తినడానికి టోకన్స్ ఇస్తారు అన్నమాట. అండ్ అన్నదానం వచ్చేసి ట్యూస్డే, ఫ్రైడే అండ్ సాటర్డే అంట టోకన్స్ వస్తాయి. టోకన్స్ అయితే ఇస్తారు. సాటర్డే రోజు అయితే 350 టోకెన్స్ వరకే పెడతారు. సో మీరు వెంటనే దర్శనం చేసుకొని అన్నం తినడానికి అన్నదానం దగ్గర అయితే వెళ్ళిపోండి. చూసారు అన్నం అయితే ఎంత బాగుంది. అన్ని మస్తు ఐటమ్స్ పెట్టారు ఫ్రెండ్స్. రవ్వ కేసరి, పాప, టమాటా తొక్కు, ఆలుగడ్డ, టమాటో కూర, మళ్ళీ ఇప్పుడు టమాటో పులిగూర, చాలా ఐటమ్స్ పెట్టారంట. ఎండ చాలా ఉంది, వేడి వేడి అన్నం. అండ్ ఆ వేడికి ఫాస్ట్గా తినేటోళ్ళు అయితే బెస్ట్ అనమాట. స్లోగా తినేటోళ్ళు కొంచెం కష్టం. ఐటమ్స్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. జల్దీ ఫినిష్ చేసేసాలి మీరు తినడం. అండ్ ఇప్పుడు మనకి వైట్ రైస్, పప్పు అవన్నీ పెట్టారు. మన తర్వాత చాలామంది తినేవాళ్ళు ఉంటారు కాబట్టి మీరు కొంచెం ఫాస్ట్గా తింటే అది కూడా బెటర్ అండి. అండ్ ఇక్కడ ఇంకోటి అండి, లడ్డూలు తీసుకునేటప్పుడు ఓన్లీ క్యాషే, ఫోన్పే అవన్నీ ఏమి ఉండదు. మీరు గుడికి వెళ్ళేటప్పుడు క్యాష్ మాత్రం కంపల్సరీగా తీసుకెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్.